మగువా ఓ మగువా ఎపిసోడ్ నెంబర్ 143 రివ్యూ. సింధూర చంటికి తలస్నానం చేయిస్తూ ఉంటుంది. అది కూడా చంటికి తెలియకుండా. చంటిని కళ్ళు మూసుకోమని చక్రం బాబాయ్ చెప్తాడు కదా. చక్రం బాబాయ్ తలస్నానం చేయిస్తున్నాడేమో అనుకుంటాడు. తర్వాత కళ్ళలో కుంకుడుకాయ రసం పడి కళ్ళు మండుతున్నాయి బాబాయ్, కళ్ళు మండుతున్నాయి, కుంకుడుకాయ రసం పడింది అని అడుగుతాడు. మరి కళ్ళు మూసుకోకుంటే పడతాయి కదా అని సింధూర పొరపాటున అనేస్తుంది అనమాట మర్చిపోయి. ఎవరు బాబాయ్ మాట్లాడింది ఇప్పుడు, ఎవరు ఆడుగొంతు మాట్లాడింది అంటాడు. లేదు లేదులేరా, నీకు అలా వినపడి ఉంటుంది, భ్రమపడుతున్నామని ఏదో ఒకటి మాయమాటలు చెప్తారనమాట. అలా సింధూర సంతోషంగా తలస్నానం చేయిస్తూ ఉంటుంది చంటికి. అప్పుడు వాళ్ళమ్మ నాన్న వస్తారనమాట. సింధూర వాళ్ళమ్మ నాన్న కాదు, వాళ్ళ చెల్లి. ఎందుకంటే శ్రావణ మాసం పూజ కదా, ఇన్వైట్ చేస్తుంటారు. అప్పుడే దిగుతారు వాళ్ళు. అలా నడుచుకుంటూ వస్తూ ఉంటారు. అప్పుడు చక్రం బాబాయ్ వాళ్ళని చూసి సింధూర చంటికి స్నానం చేయించడం చూసి ఏమైనా అనుకుంటారేమో అనేసి అక్కడ ఉన్న బట్టల్ని మళ్ళీ కవర్ చేసేస్తాడనమాట. చీరలు ఆరేసి వాళ్ళకి కనపడకుండా ఆ సీన్ని. సరేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి లోపలికి పదండమ్మా అని వాళ్ళని లోపలికి పంపించేస్తాడు. కానీ శ్రీవల్లి మాత్రం అలా తొంగి చూస్తుంది చీరల సందులో ఉండి. అప్పుడు చంటికి తను సంతోషంగా స్నానం చేయించడం గమనిస్తుంది. సంతోషంగా చూస్తుంది శ్రీవల్లి కూడా తనని. సింధూర చంటిని పెళ్లి చేసుకోవడం శ్రీవల్లికి ఇష్టం కాబట్టి హ్యాపీగా చూస్తుంది. అదే కానీ వాళ్ళమ్మ చూస్తుంటే ఈ పాటికి ఏమై ఉండేదో. తర్వాత శ్రీవల్లి కూడా లోపలికి వెళ్తుంది. అక్కడ చక్కగా అలంకరిస్తూ ఉంటారనమాట అమ్మవారిని. హాల్ని అంతా చాలా చక్కగా చక్కగా ఉంటుంది. ఎంతో బాగా అలంకరిస్తారు పూజారి గారు అందరూ వచ్చి. ఆ తర్వాత అందరూ అక్కడికి వచ్చి కూర్చుంటారు. పూజారి గారు అంతా సిద్ధమేనా అని అడుగుతారు చెన్నకేశవులు గారు వచ్చి. అంతా సిద్ధమేనండి, దంపతులు అందరూ వచ్చి కూర్చున్నారంటే పూజ మొదలు పెడదామని చెప్తారు. అప్పుడు శ్రీవల్లి వాళ్ళు కూడా వాళ్ళకి నమస్కారం చెప్పి సంతోషంగా కలుసుకుంటారు వాళ్ళని. చంచలమ్మ సింధూరను చూస్తూ, సింధూర మాకందరికీ ఇక్కడ లేట్ అవుతుంది, నువ్వు వెళ్ళి భోజనం చేయమ్మా, ఆకలితో ఉండొద్దు అని చెప్తుంది. లేదత్తమ్మ, నేను కూడా ఈరోజు ఉపవాసం చేస్తున్నాను అంటుంది. అప్పుడు రవిబాబు విని సింధూర నా కోసమే ఉపవాసం చేస్తుందేమో అని మురిసిపోతాడు. ఆ తర్వాత సింధూర అటు ఇటు వెతుకుతూ ఉంటుందన్నమాట, పూజ మీద కాన్సన్ట్రేషన్ లేకుండా. అది సింధూర వాళ్ళమ్మ గమనిస్తుంది. ఏంటి సింధూర ఎవరి కోసం వెతుకుతున్నట్టుంది అని, తన కళ్ళు వెతుకుతున్నాయని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో చంటి అక్కడికి వస్తాడనమాట. చంటిని చూస్తుంది సంతోషంగా. అది వాళ్ళమ్మకు నచ్చకుండా ఉంటుంది, ఎందుకు ఇలా చంటిని చూస్తూ ఉంది అని. ఇంతలో చక్రం బాబాయ్ కూడా వస్తాడు. అప్పుడు సింధూర చక్రం బాబాయ్ సైగ చేస్తుంది. ఎక్కడ బాబాయ్ నా వస్తువులు అన్నట్టుగా చెప్తుంది. వేరే రూమ్లో పెట్టానని సైగ చేస్తాడు ఆయన కూడా. ఇద్దరు కలిసి ఆ వేరే రూమ్కి వెళ్తారు. సింధూర కోసం అన్ని సామాన్లు అమ్మవారి విగ్రహంతో సహా చక్రం బాబాయ్ తెచ్చి ఆమెకు అందిస్తాడనమాట. చాలా జాగ్రత్తగా చేసుకోమ్మా, ఎవరికంటా పడొద్దు అని చెప్పేసి మళ్ళీ పూజ దగ్గరికి వచ్చేస్తాడు చక్రం బాబాయ్. ఇక్కడ ప్రతి దంపతులు అందరూ శ్రావణ మాస పూజ చక్కగా చేసుకుంటూ ఉంటారు. పూజారి గారు ఎలా చెప్తే అలాగా చాలా సంతోషంగా అందరూ హ్యాపీగా మంచిగా నోము చేస్తున్నారు. సింధూర కూడా పూజారి గారు ఎలా చెప్తే అలా విని ఇక్కడ కూడా తన రూమ్లో చేసుకుంటూ ఉంటుంది పూజ. అదేవిధంగా పూజారి గారు పువ్వులు వేయమన్నప్పుడు పువ్వులు వేసి పూజ చేస్తుంది, అక్షింతలు వేయమన్నప్పుడు అక్షింతలు వేస్తుంది. ఇలా తన పనిలో తను మునిగిపోతుంది సింధూర. అప్పుడు తులసి మాత్రం, అదే సింధూర వాళ్ళమ్మ, ఏంటి అందరు ఇక్కడ పూజలో ఉంటే సింధూర లోపలికి వెళ్ళి ఇంతసేపు బయటికి రాలేదే, ఏం చేస్తోంది అనేసి ఆలోచిస్తుంది. ఒకసారి వెళ్ళి చూస్తాను సింధూర ఏం చేస్తోందని పూజలో ఉండి లేసి తులసి వెళ్ళి చూస్తుందనమాట. అక్కడ ఒక రూమ్లో సింధూర పూజ చేస్తూ ఉంటుంది. అదేంటి ఇక్కడ ఒంటరిగా ఎవరికి తెలియకుండా దొంగతనంగా పూజ చేస్తోంది సింధూర, ఏదో తప్పు జరిగిందని నా మనసుకు అర్థమవుతోంది అనేసి మళ్ళీ పూజ దగ్గరకు వచ్చి కూర్చుంటుంది. రవిబాబు కూడా సింధూర ఎక్కడికి వెళ్ళింది అని మళ్ళీ వచ్చి చూస్తాడనమాట. సింధూర దొంగతనంగా పూజ చేయడం చూసి నా కోసమే పూజ చేస్తోందేమో, అందరిలో సిగ్గు అనిపించి అనేసి సంబరపడిపోతాడు మళ్ళీ. అలా పూజ జరుగుతున్నప్పుడు చంచలమ్మ నా కోడలికి మంచి సంబంధం కుదిరేలాగా దీవించమ్మా అనేసి చంచలమ్మ కోరుకుంటుంది. చంటి ఏమో మా అమ్మాయి గారికి మంచి సంబంధం కుదరాలని చంటి కోరుకుంటాడు. సింధూర మాత్రం చంటి నా భర్త అయ్యాడు, అది ఈ తాలిబొట్టు నా క్షేమంగా ఉండేలాగా చూడమ్మా, అందరికీ తెలిసేలాగా మంచిగా అందరూ అర్థం చేసుకునేలాగా చూడమని సింధూర కోరుకుంటుంది. రవిబాబు మాత్రం నన్ను సింధూర బాగా చూసుకోవాలి అనేసి రవిబాబు కోరుకుంటాడు. చంటి కూడా చంటికి చక్రం బాబాయ్ ఉన్నాడు కదా, చంటి చాలా అమాయకుడు, వాడికి ఏం కాకుండా చూసుకోమని అందరూ ఎవరికి వాళ్ళు నచ్చింది వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. పూజ అయిపోతుంది. తర్వాత చంచలమ్మతో పాట పాడిస్తారనమాట. చంచలమ్మ అమ్మవారి పాటను చాలా చక్కగా పాడుతుంది. దీంతో పూజ ముగుస్తుంది. సింధూర తన తాలిబొట్టుకి పసుపు కుంకుమ పెట్టి కళ్ళకు అద్దుకుంటూ ఉంటుంది. అప్పుడు శ్రీవల్లి కూడా చూసేస్తుంది. ఇంట్లోని అందరూ ఆడవాళ్ళు వాళ్ళ భర్తల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. చంటి పాదాలకి నేను నమస్కారం చేయాలి, ఎలా ఇప్పుడు అని ఆలోచిస్తూ ఉంటుంది సింధూర. అలా అందరూ నమస్కరించుకుంటూ ఉండగా తన పూజ పూర్తి చేసేసుకుని సింధూర కూడా అందరితో పాటు వచ్చి హాల్లో ఉన్న అమ్మవారికి కూడా నమస్కారం చేసుకుంటుంది. ఇంతలో ఎపిసోడ్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో ఇది ఇలా జరుగుతుంది కదా, అంటే వాళ్ళు భర్తలు తిన్న ఆకులోనే భార్యలు కూడా తినాలనేది అందరూ తింటూ ఉంటారు. ఆ తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత చంటి ఆకులో తను తింటూ ఉంటుంది. అది సింధూర వాళ్ళమ్మ చూసేస్తుంది. నిజం చెప్పు, నువ్వు సింధూరని ప్రేమిస్తున్నావా, చంటిని ప్రేమిస్తున్నావా అని అడుగుతుంది. వాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నప్పుడు చంచలమ్మ వాళ్ళ గది దగ్గరకు వస్తుంది. మరి వింటుందో లేదో రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం.